పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. ఈరోజు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో మనం ఉన్నాము. సాధారణంగా మన శరీరంలో ఏ అవయవంకి లోపం వచ్చినా కానీ దాన్ని సరి చేసుకోవచ్చు. అంటే కాలేయం కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, ఇంకా ఎలాంటి డిసీజ్ నుంచైనా మనం బయటపడవచ్చు. కానీ గుండె విషయంలో ఒకసారి ఏదైనా పొరపాటు జరిగిందంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. మరి గుండె ఆరోగ్యాన్ని బలపరిచే ఆహారపు అలవాట్లు కానీ గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాల్సి వస్తుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. సార్, చాలామందికి ఏంటంటే అందరూ అంటే చూడ్డానికి చాలా బాగుంటారు, ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారు. అసలు అంటే వాళ్ళ ఇంటి సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకేంటి మంచిగా ఉంటారు అని, ఈవెన్ చాలా మంది సెలబ్రిటీస్ గురించి కూడా అసలు వాళ్ళకేంటి చాలా డబ్బు ఉంటుందని మాట్లాడతారు. సడన్ గా ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చింది, అదే కార్డియాటిక్ అరెస్ట్ అయింది అని చెప్తూ ఉంటారు. లేదా సడన్ గా హాస్పిటల్లో స్ట్రోక్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు కదా. మరి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మన జీవన శైలి కానీ మన ఆహారపు అలవాట్లు కానీ ఎలా ఉండాలి తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా, చాలా మంచి క్వశ్చన్ అమ్మా, అందరికీ ఉపయోగపడేది. జీవనశైలి, ఆహారం కన్నా వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనకి జిమ్లో చేస్తూ ఉంటారు కార్డియాక్ అని, అవన్నీ ఇవన్నీ. అలాగే వ్యాయామం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు అలసిపోయేటంత వ్యాయామం చేశారనుకోండి, సపోజ్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఒక బీపీ పేషెంట్, లేకపోతే జనరల్గా హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు ఏం చేస్తారు, బీపీ చూస్తారు. ఎప్పుడు చూస్తారమ్మా, మీరు వెళ్ళి కూర్చున్న 10 నిమిషాలకు 5 నిమిషాలకు, అంటే మెట్లెక్కి వచ్చిన ఒక ఫ్లాట్ ఏరియా మీద నడిచినా కూడా బీపీ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మీ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయ్యాక బీపీ చూస్తారు. అంటే మీరు చిన్నగా నడిచి వెళ్ళినా కూడా మీ బీపీ పెరుగుతుంది. అటువంటిప్పుడు వ్యాయామం చేస్తే అంత పెరుగుతుందమ్మా. ఒక సపోజ్ సింగిల్ షటిల్ ఆడేవాళ్ళు ఉన్నారు, సింగిల్స్ ఆడేవాళ్ళు, లేకపోతే ఒక టెన్నిస్ ఆడేవాళ్ళు ఉన్నారు, ఒక ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉన్నారు. వాడు గ్రౌండ్లో దిగిన కానీ మళ్ళీ బయటకు వచ్చేదాకా పరిగెడతానే ఉంటాడు కదా, ఎంత అలసిపోతాడు. అప్పుడు వాళ్ళ బీపీ ఎంత ఉంటుందమ్మా, సపోజ్ ఒక 200 ఉంది. జనరల్గా 200 ఉంటే ఏమవుతుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఎందుకు రావట్లేదు, అలవాటు పడ్డంది బాడీ. అలాగే ఈ స్పోర్ట్స్ పర్సన్ కానీ, ఈ అతిగా స్ట్రెయిన్ అయ్యేవాళ్ళు కానీ, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వడం, అప్పుడు ఏమవుతుంది, హయ్యెస్ట్ బీపీ పెరుగుతుందమ్మా, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఆక్సిజన్ కూడా ఎక్కువ తీసుకుంటుంది బాడీ. ఈ ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎంత పెరిగినా కూడా అక్కడ ఏమీ అవట్లా. అందుకు వ్యాయామం అనేది చేసినప్పుడు ఒకసారి ఒక 180కో 200కో 160కో వెళ్ళింది మీరు వ్యాయామం చేయటం వల్ల, రోజు వెళ్తుంది, ఆ బీట్కి అది అలవాటు పడిపోయింది కదమ్మా మీ హార్ట్ అనేది. అప్పుడు అంత వచ్చినా కూడా మిమ్మల్ని ఏం చేయదు, రోజు చూస్తున్నాం కదా, మామూలే అనుకో. అదే వ్యాయామం చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్నారనుకో, అసలు ఏమీ చేయరు, వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు, ప్రాణాయామం లేదు, వ్యాయామం లేదు, బాడీ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా లేదు. అప్పుడు అతనికి 180 వస్తే ఏమవుతుందమ్మా, బ్రెయిన్ క్లాటో లేకపోతే హార్ట్ బ్లాక్, హార్ట్ ఆగిపోవడం, ఏయోటి జరుగుతాయి. అందుకు ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్, అంటే వ్యాయామం ద్వారా ఆక్సిజన్ పెంచుకోవడం, అట్ ద సేమ్ టైము హార్ట్ బీట్ పెరిగినా బీపీ పెరిగినా కూడా శరీరానికి తట్టుకునే శక్తిని ఇవ్వడం వ్యాయామం అంటే. అందుకు వ్యాయామం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం. ఆ వ్యాయామంతో పాటు ఏం చేయాలి, రక్తం చిక్కబడకుండా చూసుకోవాలమ్మా. రక్తం చిక్కబడడం వల్ల కానీ ఎందుకు చిక్కబడుతుంది సార్ రక్తం, రక్తంలో ప్లేట్స్ పెరిగిపోయామ్మా, ఫ్లేక్స్ అంటారు దాన్ని. మినరల్స్ అతిగా పెరిగిపోవడం కానీ, యాసిడ్స్ అతిగా పెరిగిపోవడం కానీ, ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోవడం కానీ, బ్లడ్లో పర్సంటేజ్, అప్పుడు మనం ఏమంటాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటున్నాం. ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం కొలెస్ట్రాల్ నియంత్రించేది విటమిన్ సి అమ్మ. అలాగే మిగిలిన అన్నట్లు ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ విటమిన్ సి అనేది ఏం చేస్తుందంటే, ఆయుర్వేదంలో కూడా మేము కొన్ని ఆహార పదార్థాలు చెప్తాం మేము. ఏది అంటే, సపోజు మనం ఒక చికెన్ ఏదో వండుకుంటున్నాము, దాంట్లో పుల్లటి పెరిగేస్తారు, నిమ్మకాయ పిండుతారు, మసాలాలు వేస్తున్నారు. ఈ నిమ్మకాయ ఎందుకు పిండుతున్నామమ్మా మనం? అలాగే పూర్వం అయితే ఏం చేసేవారంటే కోకం ఫ్రూట్ అని ఉంటుంది. కోకం ఫ్రూట్ వెస్ట్రన్ ఘాట్స్ అంతా బాగా ఫేమస్ అమ్మ, మహారాష్ట్ర, కర్ణాటక ఆ ఏరియా అంతా. వాళ్ళందరూ కూడా ఆ కోకం జ్యూస్ తాగుతారు భోజనం చేశాక కానీ, భోజనం చేయక ముందర కానీ.
ఆ కోకం వేసి వండుతారమ్మా మ్మ్. కూరలు కూడా. మ్మ్. ఇప్పుడు మీరు కొన్ని చెఫ్లు చూడండి, అందులో ఏం వేస్తారు వాళ్ళు? వైన్, లిక్కరు. ఆ, కొన్ని కొన్ని వంటలు చూస్తుంటే అలా వేస్తుంటారు సార్, ఎందుకు ఆల్కహాల్ కూడా వేస్తారమ్మా? కొంచెం. అక్కడ మాంస పదార్థం ఎక్కువ ఉంది, ఆ, మినరల్స్, ప్రోటీన్స్, హై ప్రోటీన్స్ ఉన్నాయి. మ్మ్. అవి తొందరగా అరిగిపోవడం కోసం ఓహో. వాళ్ళ ట్రెడిషన్ అది. మ్మ్. మనకి ఇక్కడ ఏం చేస్తారంటే వెనిగర్ వేసి వండుతూ ఉంటారు కొంతమంది, మ్మ్. ఫ్రూట్ Soups వెనిగర్ లో అని కానీ, అవును, ఇలాంటివి. వెనిగర్ వేస్తారు. కానీ వెనిగర్ స్మెల్లో కూరలో ఎక్కువ అవుతుందేమో అని మానేస్తారు. కానీ వెనిగర్ అనేది కూడా అద్భుతంగా ఆహారాన్ని అరిగిస్తుంది. మ్మ్. అదేవిధంగా నిమ్మకాయ, మ్మ్. అదేవిధంగా కోకం ఫ్రూట్ అని దొరుకుతుందమ్మా. మ్మ్. అది కోకం బాగా ఎక్కువ వాడతారు. ఆ. అది మాంసాన్ని కూడా ఎంత మాంసం తిన్నా గంటలో అరిగించేస్తుంది అనేది కోకంలో ఉంది. ఓహో, ఓకే. అలాగే మన అల్లం, మ్మ్. తేనె, మ్మ్. సొంటి అంటాం కదా, అది కూడా, పెప్పరు, మ్మ్. సాల్ట్లు, మ్మ్. ఇవన్నీ కూడా, వాము, ఇవన్నీ కూడా ఆహారాన్ని అద్భుతంగా అరిగించే ఆహార పదార్థాలు. ఇవన్నీ అందుకనే మనం కూరల్లో ఎన్ని రకాలైన వీటిని మన ఇండియన్ ట్రెడిషన్లో కలుపుతారు. మ్మ్. ఈ ఆహారం అనేది తేలిగ్గా అరిగిపోయి, తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మ్మ్. మీ స్టమక్ ఖాళీ అయింది అనుకోండి, అప్పుడు ఫ్యాట్ అనేది పెరగదు. ఓకే. మనం ఏం చేస్తున్నాం, తిన్న ఆహారం బయటికి వెళ్ళక ముందరే మళ్ళీ తింటున్నాం. మ్మ్. అర్థమైంది కదమ్మా? మ్మ్. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, అది అరగడానికి పూర్తిగా అరిగిపోయి అసలు బాడీలో ఉండకూడదంటే మినిమం 4 to 8 hours పడుతుంది. పడుతుంది. ఎక్కడ గ్యాప్ ఇస్తున్నాం అమ్మా మనం? మళ్ళీ మళ్ళీ 1, 2కి మళ్ళీ తినేస్తాం, మళ్ళీ 4కి స్నాక్స్ అంటున్నాం, నైట్కి మళ్ళీ డిన్నర్ అంటున్నాం. అప్పుడు ఏమవుతుందండి, మ్మ్. ఏ అయితే పూర్తిగా అరగలేదో అరగనప్పుడు అది ఏం చేస్తుంది, ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది, యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైతే పూర్తిగా అసలు మీ ప్రేగుల్లో ఆహారం అనేది లేకుండా అరిగిపోయిందో మ్మ్. అప్పుడు ఇంకా మీ రక్తం ఎందుకు చెక్కబడుతుందమ్మా? మ్మ్. ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయినాయో, మ్మ్. ఈ అతిగా ఎన్వి తిని, మ్మ్. ఇప్పుడు న్యాచురల్గా ఏం చెప్తారు ఆయుర్వేదంలో, 100% మీ స్టమక్ కెపాసిటీ ఉందమ్మా, మ్మ్. 50% ఆహారం తీసుకోమంటారు, మ్మ్. 25% వాటర్ తీసుకోమంటారు, 25% ఖాళీ. ఖాళీగా ఉంచు, అసలు ఖాళీ ఉండే ప్రసక్తే లేదు. కొంచెం ఇంకా ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే తినరు. తింటలేదు. అప్పుడు ఏమవుతుందమ్మా, మ్మ్. ఈ 25% గ్యాప్ అనేది ఉంచట్లేదు కాబట్టి ఏమవుతుందంటే మ్మ్. ఆ టైం అనేది పెరిగిపోతుంది. మ్మ్. స్టమక్ ఇంక 24 గంటలు అరిగించడానికే వర్క్ చేస్తాను. ఆ. అరిగించలేకపోతే ఏమవుతుందమ్మా, ఈ అరిగించడానికి ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తానే ఉంది, యాసిడ్స్. మ్మ్. ఈ యాసిడ్స్ అనేవి బ్లడ్లో కలిసిపోతాయి. మ్మ్. అప్పుడు ఏమవుతుందమ్మా, రక్తంలో చిక్కబడిపోవటం అనేది న్యాచురల్గా జరుగుతుంది. జరుగుతుంది. ఎప్పుడైతే రక్తం చిక్కబడిపోయిందో, మ్మ్. లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, విపరీతంగా బ్లోటింగ్ వచ్చేసి అది వచ్చేసి ఇక్కడ నొక్కేస్తాం. మ్మ్. ఇక్కడ ఉండేది హార్టే కదమ్మా, మ్మ్. దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, కొన్నాళ్ళకి దీన్ని దూరంగా నెట్టి మ్మ్. మీ బ్లడ్ ఫ్లో అనేది బాడీ అంతా వెళ్ళిలే చూసుకోవాలి. అది ఓకే. అప్పుడు ఏమవుతుంది, దాన్ని నెట్టడానికి ప్రయత్నిస్తుంది, ఇటు ప్రయత్నం, మ్మ్. అప్పుడు అన్ఈవెన్నెస్ అనేది తయారవుతుంది. మ్మ్. అప్పుడు గుండె దడ రావడం, గుండె నీరసం రావడం, మ్మ్. ఈ రక్తం చిక్కబడిపోవడం వల్ల మ్మ్. ఇప్పుడు మీరు అనేక కేసులు మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మ్మ్. యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారని. అవును. 18 years, 20, 25, 28 ఇలాగా. చాలా సందర్భాల్లో అదే జిమ్ చేస్తూనో కాలేజ్లో స్పీచ్ ఇస్తూనో సడన్ గా అప్పుడు దాకా బాగుండి ఒక్కసారి కొలాప్స్ అయిపోతున్నారు. అయిపోయిన వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళట్లేదు. అవును. పూర్వం 90% దాకా హాస్పిటల్కి వెళ్ళేవారు, మ్మ్. ఇప్పుడు 10% కూడా రీచ్ అవ్వట్లా, ముందరే కొలాప్స్ అయిపోతున్నారు, మ్మ్. వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, రక్తం చిక్కబడిపోవడం. మ్మ్. ఎందుకు చిక్కబడిపోతుంది అంటే కరోనా అంటున్నారు. మ్మ్. కరోనా వైరస్ అనేది రావడం వల్ల లంగ్స్ పాడవడం వల్ల, మ్మ్. బాడీలో ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం వల్ల మ్మ్. అందరికీ ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించింది. అది చూపించడం వల్ల కొంతమంది అంటున్నారు, వ్యాక్సిన్ వల్ల కొంతమంది అంటున్నారు, అనేక రీజన్స్ చెప్తున్నారు. అవును. ఏది నిజం అనేది ఆ భగవంతుడికి తెలవాలి. మ్మ్. కానీ గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మీరు మ్మ్. ఈ ఏదైతే కొంచెం విటమిన్ సి తగ్గకుండా చూసుకోవడం, ఐరన్ తగ్గకుండా చూసుకోవడం, మ్మ్. నెక్స్ట్ మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవడం. ఓకే. అలాగే దానికి మనం ప్రివెన్షన్ కావాలంటే ఆ. అర్జున అంటారమ్మా, మ్మ్. తెల్ల మద్ది అంటారు, తెల్లమద్ది అర్జున్. అలాగే తిప్పతీగ. మ్మ్. ఈ తిప్పతీగ కషాయం, తెల్లమద్ది తిప్పతీగ కలుపుకుని మ్మ్. కొద్దిగా బెల్లం మ్మ్. అందులో కలిపి ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకుంటే ఓకే. ప్రతి సంవత్సరం ఒక 2 నెలల నుంచి, మ్మ్. ప్రాబ్లం ఉన్నవాళ్ళు 6 నెలల దాకా తాగితే ప్రాబ్లం కూడా సబ్సైడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. మనకి రేపొద్దున్న ఇది రాకూడదు అనుకుంటే ఆ. ఆహార నియమం పాటించి వ్యాయామం చేయడం అనేది ఫస్ట్ థింగ్ అమ్మ. మ్మ్. సెకండ్, ఇప్పుడు నేను చెప్పే 2 మూలికలు కూడా
హార్ట్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చేస్తాయి. ఈ తిప్పతీగ అనేది ముక్కలు కట్ చేసుకుని దాన్ని కచ్చబచ్చగా నలగొట్టి ఒక 3-4 అంగుళాల ముక్కను నీళ్ళలో పాడేసుకున్నామా, అదే నీళ్లు ఉదయం సాయంత్రం పడుకునేటప్పుడు ఆ నీళ్ళని తీసుకుని తాగొచ్చు కూడా. ఓకే. అలా కాదు, మాకు ఇంకా మంచిగా కావాలంటే ఈ అర్జున వృక్షం యొక్క తాట బార్క్ అంటాం కదా, తోలు అంటాం మనం తెలుగులో, అది తీసుకుని ఆదివారం తీసుకుని నీళ్ళు నారబెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని ఒక 1/2 స్పూన్ పౌడర్ వేసుకుని ఆ తిప్పతీగ రసంలోనే కషాయంగా కాసుకుని మార్నింగ్ తాగితే కనుక మీ హార్ట్ ఆరోగ్యం చక్కగా బాగుపడింది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే కనుక వెల్లుల్లిపాయ, పసుపు అద్భుతంగా పనిచేస్తాయి. కూరల్లో కొంచెం ఎక్కువగా పసుపు వేసుకోవడం, లేకపోతే తేనె కలుపుకున్న మాత్ర చేసుకుని ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర పసుపు మాత్ర మింగటం వేడి శరీరాలకు కొంచెం ఇబ్బంది పెడతాయి ఈ రెండు కూడా, కానీ ఫ్యాట్ కరగడానికి చాలా బాగా పనిచేస్తాయి. డిహైడ్రేట్ కూడా అవుతాం కదా సార్, పసుపు కొంచెం ఎక్కువగా ఎక్కువ తింటే డిహైడ్రేట్ అవుతుంది. వెల్లుల్లి కూడా దానివల్ల కూడా జరిగేది అదే, కానీ ఫ్యాట్ని కరిగించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తాయి ఈ రెండు కూడా. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే. సో చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటంటే ఏజ్డ్ పీపులే కదా, సర్జరీ వరకు తీసుకెళ్ళాలా, వాళ్ళకి మెడికేషన్ ఏముంటుంది అని చెప్పి, సో మీ మాటల్లో. అవునండి, చాలా మంది ఇళ్ళల్లో కామన్గా జరిగే ఇష్యూనే. పెద్దవాళ్ళు బోన్స్ మెత్తగా ఉంటాయి కాబట్టి బాత్రూంలో అక్కడ జారి పడడం, హిప్ బ్రేక్ కావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా అడుగుతుంటారు, ఎక్స్రేలు పంపించి హిప్ ఫ్రాక్చర్ సర్జరీ అంటున్నారు, చేయాలా, చేయించుకోవాలా వద్దా అనేది. కానీ హిప్ ఫ్రాక్చర్ సర్జరీ అనేది కంపల్సరీ అండి. అన్లెస్ పేషెంట్ ఒక 2-3 రోజుల్లోనో వారం రోజుల్లో చనిపోతారు అన్న ఫీలింగ్ మనకు ఉంటే అప్పుడు వదిలేయచ్చు. కానీ ఈవెన్ 1 నెల 2 నెలలు బతుకుతారన్నా కూడా హిప్ ఫ్రాక్చర్ని కంపల్సరీ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అంటే రకరకాల హిప్ ఫ్రాక్చర్లు ఉంటాయి, కొన్నిటిని మేము ఫిక్స్ చేస్తూ ఉంటాము. అంటే మెటల్ వాడి పై సెగ్మెంట్ కింద సెగ్మెంట్ని కనెక్ట్ చేస్తాము. కొన్నిట్లో హెడ్ని తీసేసి కొత్త మెటల్ హెడ్ పెడుతూ ఉంటాం. ఈ విధంగా చేయడం వలన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఇమ్మీడియట్గా బ్యాక్ టు నార్మల్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. ఈ సర్జరీని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేస్తే మంచిది. లేకుంటే ఏమవుతుందంటే పేషెంట్ బెడ్లోనే పడుకొని ఉంటారు, అన్ని బెడ్ రిడన్ ప్రాబ్లమ్స్ అంటాం, లైక్ బెడ్ సోర్స్ రావడం, లంగ్స్ ఊపిరితిత్తులు కొలాప్స్ అయిపోవడం, కాళ్ళల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, ప్లస్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వాళ్ళకి టాయిలెట్ క్లీనింగ్, టాయిలెట్ పోవాలి, లెట్రిన్ క్లీన్, ఏదైనా కూర్చోవాలంటే సివియర్ పెయిన్ ఉండడం వలన ఆ పేషెంట్కి ప్లస్ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది. అదే సర్జరీ చేసి ఇమ్మీడియట్గా పేషెంట్ని సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే కూర్చొని పెట్టడం, మెల్లగా నడిపివ్వడం అన్నీ మొదలవుతాయి. దీనివల్ల మొత్తం బాడీ అంతా ఫాస్ట్గా రికవరీ అవుతారు. విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో బ్యాక్ టు నార్మల్ ఎత్తు ఉంటారు. సో ఏజ్డ్ అన్నప్పుడు వాళ్ళు నార్మల్గానే వీక్గా ఉంటారు, లేదా ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు సర్జరీ అనేది సజెస్టబుల్, టాలరేట్ చేస్తుందా బాడీ? వెల్, ఇది డెఫినెట్లీ సర్జరీ కంపల్సరీ కాబట్టి పేషెంట్కి ఎంత రిస్క్ ఉన్నా సర్జరీనే రికమెండ్ చేస్తామని క్లియర్గా మేము పేషెంట్ అటెండర్స్తో డిస్కస్ చేస్తాం. ఓకే, సర్జరీ రిస్క్స్ వర్సెస్ పేషెంట్ని వదిలేయడం రెండు బ్యాలెన్స్ చేస్తే సర్జరీ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పేషెంట్కి సర్జరీనే రికమెండ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి రావడానికి ఎంత టైం పడుతుంది? జనరల్గా ఫ్రాక్చర్ ఫిక్స్ చేసింటే అతుక్కోవడానికి ఒక 6 to 8 weeks పడుతుందండి. ఈ ప్రాసెస్లో మెల్లగా నడవడం మొదలవుతుంటుంది. కొందరితో ఇనిషియల్గా లైట్ వెయిట్ వాకింగ్ స్టార్ట్ చేసి ఫుల్ వెయిట్ బేరింగ్ వాకింగ్ కొన్ని రోజులకు మొదలు పెడతాం. అదే కొందరిలో ముందు చెప్పినట్లుగా హెడ్ కానీ మారిస్తే ఇమ్మీడియట్గా నడక మొదలైపోతుంది. రీజనబుల్గా అసలు ఒక పేషెంట్ అయితే వాళ్ళ మనోరాల పెళ్లికి విత్ ఇన్ 1 week లోనే అటెండ్ అయిపోయారు ఫ్రాక్చర్ అయినాక. అట్లా ఒక చాలా ఫాస్ట్ గా ఇండిపెండెంట్ అయిపోతారు. అంటే ఫ్రాక్చర్ సివియారిటీని బట్టి అంటారా? టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ ని బట్టి ఉంటది, బట్ ఓవరాల్ గా చేయడం వల్లే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. వదిలేస్తే ఇంకా ఇబ్బందులు పాలవుతారు. ఓకే. Thank you, sir. Right. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.